హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మన ధర్నూర్ టాక్స్లో కొన్ని విషయాలు మనం డిస్కషన్ చేయడం జరిగింది ఎస్ఎంసీకి సంబంధించి. ఎస్ఎంసీలో వచ్చేసి 7 to 8 పార్ట్స్ అనేవి ఉంటాయి. అందులో ఒక ఐఎఫ్సి క్యాండిల్ గురించి తప్ప మిగతా ప్రతి విషయాన్ని కూడా మన ఛానల్లో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మరి ఈ వీడియో చేయడానికి గల ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే, చాలామంది మిత్రులు ఏమనుకుంటున్నారు అంటే ఎస్ఎంసీ అంటే ఇంకేదో ఉంటుంది అనుకుంటున్నారు. ఏముండదండి. ఎస్ఎంసీకి సంబంధించి ఎవరైతే అంటే మార్కెట్లో ఫేమస్ రైటర్స్ ఉన్నారో ఆ రైటర్స్ యొక్క బుక్స్ కొనడం జరిగింది, వాటిని చదవడం జరిగింది. చదివిన దాంట్లో నాకు అర్థమైన దానికి నేను నా దగ్గర ఉన్న ప్రైజ్ యాక్షన్ యాడ్ చేస్తూ కొన్ని మార్పులు చేస్తూ మీకు మన ఛానల్లో వీడియోల రూపంలో అందించడం జరిగింది. కీలకంగా ఎస్ఎంసీలో అనేది మనం కనుక చూసినట్లయితే ఒకటి ఫుల్ బ్యాక్ మెథడ్, తర్వాత ఇన్వెస్ట్మెంట్, తర్వాత చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అంటే బీఓఎస్, బ్రేక్అవుట్ ఆఫ్ స్ట్రక్చర్, ఇలా కొన్ని. వీటన్నిటికీ ప్రధాన కారణం ఏంటి అంటే ఎస్ఎంసీలో లిక్విడిటీని మనం ఐడెంటిఫై చేయలేకపోయినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో ఎస్ఎంసీలో మనకు లాభం అనేది రాదు. ఎందుకంటే స్మార్ట్ మనీ కాన్సెప్ట్ ప్రకారం లాభాలు తీయలేవు. మరి ఏంటి ఈ వీడియో ఎందుకు పెడుతుందో అదంతా పెట్టినా అన్నావు కదా, మళ్ళీ ఏంటి అంటే నేను ఏమంటున్నాను అంటే, నేను ఒకప్పుడు సమ్ అమౌంట్ తీసుకునేవాడిని, బట్ ఈ ఛానల్ ద్వారా ఇక ఎలాంటి అమౌంట్ తీసుకోవడానికి ఇష్టపడడం లేదు. సో తీసుకోకుండా ఏదైతే వీడియోస్ అయితే పెట్టాను అంటే మన ఛానల్లో ఏంటది ఎస్ఎంసీ ఫుల్ కోర్స్ అని ఒక సొల్లు వీడియో పెట్టాను. కంప్లీట్ సొల్లు వీడియో అనుకుంటే సొల్లు వీడియోనే. ఎందుకంటున్నానంటే ఆ వీడియోలో 3 గంటల పాటు ఎస్ఎంసీకి సంబంధించి అన్ని బేసిక్స్ అంటే కొన్ని సందర్భాల్లో ఏం చేస్తారు, బీఓఎస్ విత్ ఇన్వెస్ట్మెంట్ అని, వితౌట్ బీఓఎస్ విత్ ఇన్వెస్ట్మెంట్ అని, చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ విత్ ఇన్వెస్ట్మెంట్ అని, చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ వితౌట్ ఇన్వెస్ట్మెంట్ అని, ఐఎఫ్సి క్యాండిల్ అని, ఇలా అండ్ లేకుంటే లిక్విడిటీ రన్ అని, లిక్విడిటీ సిప్ అని. సో ఇలా డిఫరెంట్ విషయాలు అన్నిటి గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తూ ఉంటారు. బట్ మన ఛానల్లో ఆ 3 గంటల దాంట్లో ఏం చేశాను, బేసిక్స్ విషయాలు అన్నీ పెట్టిన తర్వాత మళ్ళీ ఏం చేశాను, ఏవైతే కొన్ని కీలకమైన అంశాలు ఉంటాయో, లిక్విడిటీ రన్, లిక్విడిటీ సిప్, ఒక ఐఎఫ్సి క్యాండిల్ ఒకటి పెండింగ్ ఉంది, ఇలా ప్రతి విషయాన్ని కూడా మీకు వివరించడం జరిగింది. అంటే నేను ఏం చెప్తున్నాను, ఏవైతే మన ఛానల్లో ఎస్ఎంసీ సీక్రెట్స్ అనే ప్లేలిస్ట్ ఉంది, ఆ ప్లేలిస్ట్ని కంప్లీట్గా మీరు చూస్తే ఎస్ఎంసీకి సంబంధించి ఎవరి దగ్గర జాయిన్ కావాల్సిన అవసరం లేదు. అయితే ఈ వీడియో యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే, మరి కోర్స్ చెప్పినాను అది అందుబాటులో ఉంది అని చెప్పినావు, పబ్లిక్ డొమైన్లో అందుబాటులో ఉంది అని చెప్పినావు, మరి దాని ద్వారా మాకు లాభం ఏంటిది అంటే, మీరు ఆ వీడియోలు కంప్లీట్గా చూసిన తర్వాత ప్రతి శనివారం లేదా ఆదివారం నాడు ఏం చేస్తాను, నిఫ్టీలో, బ్యాంక్ నిఫ్టీలో, లేకుంటే ఇండెక్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఒక 5-6 ఇండెక్స్లకు సంబంధించి అంటే 30 to 40 minutes డ్యూరేషన్లో ఉండే విధంగా ఎక్కడ మనం ఫెయిల్ అవుతున్నాం, ఇంకా ఎస్ఎంసీలో ఏం పెండింగ్ ఉంది అనేది ప్రతి శనివారం ఆదివారం నాడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్ రీప్లే బార్ తోటి. దాన్ని చూడండి, పర్ఫెక్ట్గా అండి నేర్చుకోండి, బాగుపడి ఏదో ఇంత ఆశీర్వాదం ఇచ్చి మంచిగా సలహా బతులు అందిస్తే చాలు. దాంతోపాటు కీలకమైన విషయం ఏంటిది అంటే, ఈ ఛానల్లో ఏదైతే ధన్రూట్ టాక్స్ ఉందో ఈ ఛానల్ పెట్టిన ఉద్దేశం వేరు, తర్వాత దీన్ని టర్న్ చేసిన ఉద్దేశం వేరు. సో ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను, ప్రతిరోజు కూడా ఒక సామాజిక అంశానికి సంబంధించిన విషయాన్ని డిస్కషన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో సామాజిక అంశం అంటే ఎవరినో తిట్టడం పెంచడం కాదు, నాకు అనిపించిన విధంగా. బట్ శనివారం మరియు ఆదివారం నాడు తప్పనిసరిగా ఎవరైతే తెలుగు ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో ఆ వీడియోలు చూసిన తర్వాత కంప్లీట్గా శనివారం ఆదివారం ఫాలో అయినట్లయితే 2 నుండి 3 నెలల్లో ఎస్ఎంసీలో మీరు ఇలా గల్లా ఎగరేసుకొని ఐఎమ్ తోపు అని అనుకోవచ్చు. బట్ ఎంత తోపైనా, ఎంత తురుముకాడైనా మార్కెట్లో డబ్బులు సంపాదించాలి అంటే ఎట్లా? ఎస్ఎంసీ వచ్చినంత మాత్రం డబ్బులు వస్తాయా? రావు. సో ఎస్ఎంసీ వచ్చినంత మాత్రం డబ్బులు రావు. మన మైండ్ అంటే బుర్ర ఉంటుందా, బుర్ర ఉన్నది కదా, బుర్ర అనేది కరెక్ట్ టైంలో కరెక్ట్గా పని చేయాలి. అంటే కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ నిఫ్టీ మొదటి 5 నిమిషాల రేంజ్లోనే ఉందనుకుందాం. ఆ రోజు అసలు ఎస్ఎంసీ ప్రకారం నీకు అవకాశమే రాదు. సరే 1 minute ప్రకారం వేరే విషయం, ఏంటంటే ఎస్ఎంసీ ప్రకారం అవకాశం రాదు. ఆ అవకాశం రానప్పుడు నువ్వు ఏదైతే నీ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోగలిగి ఆ రోజు డేని నువ్వు అవాయిడ్ చేయగలిగే అంత ఓపిక అనేది నీకు ఉంటే మార్కెట్లో సక్సెస్ వస్తుంది. సరే అనుకోకుండా మార్కెట్ మీదికి పోతుంది, కిందికి పోతుంది, చూసుడుతో ఒక 2,000 3,000 లాభం వచ్చింది. ఇక అప్పుడు మన మైండ్ సెట్ ఎలా ఉంటుంది, నాయే, నా అంత తోపుగాడు ఎవరు లేడు, తురుగుగాడు ఎవరు లేడు అని అనుకుంటున్నాం. అంటే తిట్టుకునే వాళ్ళు ఇదేం భాష అనవచ్చు, ఒక డిగ్నిఫైడ్గా వీడియో చేయొచ్చు అని అనేవచ్చు.
నేను ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నాకు నచ్చింది, నేను చెప్పాలనుకున్న విషయాన్ని చెప్తున్నాను. అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకుని కొందరు ఏంటిది బిబ్బీలు ఉంటారు కదా, వాళ్ళు ఏదో నీచమైన కామెంట్ చేసుకుంటారు, వాళ్ళ వ్యక్తిగతం. నేనేం చెప్తున్నాను, మార్కెట్లో మనం ఏదైతే ఉందో ఆ పర్టికులర్ స్ట్రాటజీ ఏదైతే అనుకుంటున్నామో దాని ప్రకారం వస్తే చేయాలి, లేకుండా నోరు మూసుకొని కూర్చోవాలి. సరే, ఇక లాభం వచ్చింది కదా, లాభం వచ్చిందని నా అంత తురుముగా లేడు, తోపుగా లేడు అనుకొని కనుక మనం గంగావది ఏదో ఉంటుంది, ఎండకెట్టు పోతానో బిడ్డ అంటే నేను తోపు అంటే ఏం చేసింది, ఎండ తీసి మూలకు మండబెట్టింది. అట్లనే ఇక్కడ ఎస్ఎంసీలో కానీ లేకుంటే మీరు ప్రైజ్ యాక్షన్ ప్రకారం తీసుకున్నా, దేని ప్రకారం తీసుకున్నా, డబ్బులు వచ్చినాయని పొంగిపోవడం, డబ్బులు రాలేదని కుంగిపోవడం, ఓవర్ ట్రేడింగ్ అనేది చేయడం 100% రాంగ్. అంటే మనిషి సైకలాజికల్గా, ఎమోషనల్గా ఫిట్గా ఉన్నప్పుడు మాత్రమే ఫిజికల్గా కాదంటలేదు నేను, ఏమంటున్నా సైకలాజికల్గా ఫిట్గా ఉన్నప్పుడు మాత్రమే ట్రేడింగ్ చేయాలి. అంతే తప్ప ఇక నా అంత తురుము లేడు, నేను మొత్తం మార్కెట్లో ఒక 1000 స్ట్రాటజీలు తెలుసు, 1000 స్ట్రాటజీలు నేను ఉపయోగిస్తా అంటే మార్కెట్లో మిగిలేదు గుండు సున్నా. గుండు సున్నా. నేనేమంటున్నా, నేర్చుకున్న విషయంలో 1-2 విషయాలను మాత్రమే బుర్రకెక్కించుకోవాలి. ఆ 1-2 విషయాలు వచ్చినప్పుడే ట్రేడ్ చేయాలి. అప్పుడు మీరు ఓవరాల్ మంత్ ఎండ్ అయ్యేసరికి లాభంలో ఉంటారు. అంతే తప్ప నేర్చుకున్న ప్రతి విషయాన్ని నేను ఇంప్లిమెంట్ చేస్తా, దాన్ని వలగొడతా అంటే మమ్మల్ని అనేది ఏం చేస్తుంది, తుక్కు చేస్తుంది. భాష అనేది గుర్తుంచుకోండి. ఇక్కడ యూజ్ చేయడానికి గల కారణం ఏంటంటే ఆ పెయిన్ అనేది తెలవాలి. ఓవర్ ట్రేడింగ్ కంట్రోల్ కావాలంటే తెలిసిన ప్రతిదాన్ని ఇంప్లిమెంట్ చేయడం కాదు స్వామి, ఇంప్లిమెంట్ చేయడం కాదు. అమ్మలారా, అక్కలారా, సంథింగ్ బ్రదర్ అండ్ సిస్టర్స్, రైట్? ఇక్కడ నేను ఏమంటున్నాను, మనం సక్సెస్ కొట్టాలి అంటే నువ్వు ఏదైతే అనుకున్నావో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎంసీనే తీసుకుందాం, బీఓఎస్ ఫెయిల్యూర్, లేకుంటే ఇన్వెస్ట్మెంట్ ఫెయిల్యూర్, లేకుంటే ఇండెక్స్, లేకుంటే చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ సంబంధించిన ట్రేడ్, ఏదో ఒకటి వచ్చేదాకా వెయిట్ చేస్తేనే నీకు మార్కెట్లో డబ్బులు అంటే వస్తాయి. ప్రతి విషయాన్ని ప్రతిసారి ఇంప్లిమెంట్ చేస్తా అంటే మార్కెట్లో డబ్బులు రావు. ఈ వీడియోలో నేను ఏం చెప్పాలనుకున్న విషయాన్ని అర్థమైంది అనుకుంటున్నా. ఫైనల్గా మార్కెట్లో సక్సెస్ కావాలి అంటే కంట్రోల్ యువర్ ఎమోషన్స్, కంట్రోల్ యువర్ ఏం చేయాలి, ఓవర్ ట్రేడింగ్. తెలిసిన ప్రతి విషయాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా తెలిసిన 100 విషయాలలో ఏదో 1-2 విషయాలు నువ్వు మార్కెట్లో రెగ్యులర్గా యూజ్ చేస్తే ఫైనల్గా డబ్బులు అనేది సంపాదిస్తావు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. జై హింద్, శుభదినం.